నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జునిండా వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జునిండా వంటలో నేను చక్కెర పొంగల్ అయితే చేసి చూపించానండి. చాలా టేస్టీగా ఈజీగా మనం దేవుడికి నైవేద్యంగా చేసుకునే చక్కెర పొంగలి మనం గుళ్ళో చేసే స్టైల్లోనే పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతోనైతే చూపించానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మరి ఇది రెసిపీ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, మరి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా నేను చక్కెర పొంగల్ చేయడానికి ఫ్రెండ్స్ నేనైతే ఒక కడాయి అయితే పెట్టానండి. ఇలా నేను పావు కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పెసరపప్పుని ముందుగా ఇలా మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా వేపుకోవాలండి. సో 10 నుంచి 15 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. సో నేను పావు కప్పుకి ముప్పావు కప్పు వరకు రైస్ అయితే తీసుకున్నానండి, బియ్యము. సో ఈ బియ్యాన్ని కూడా ఇలా వేపుకుందాము. సో ఇలా వేపుకోవడం వల్ల పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా వేపుకున్న తర్వాత ఇదంతా పూర్తిగా చల్లారిపోయేవాలండి. సో మనకు ఒక కలర్ అనేది చేంజ్ అవుతుంది కంప్లీట్ గా వేగిపోయాక. ఇప్పుడు ఒక కుక్కర్ లోకి అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి కంప్లీట్ గా మనము వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు వరకు వాష్ చేసుకొని సో ఫ్రెష్ వాటర్ అయితే వేయాలి. సో మనము పావు కప్పు పెసరపప్పు అండ్ ముప్పావు కప్పు వరకు రైస్ తీసుకున్నామండి, అంటే 1 కప్ అవుతుంది. సో మనం తీసుకున్న క్వాంటిటీ. సో నేను 1 కప్ క్వాంటిటీకి 2 కప్స్ వరకు వాటర్ వేసేసి మనము దీన్ని కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలండి. 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ వస్తే సరిపోతుంది. సో మనం చక్కెర పొంగలికి అనేది ఎక్కువగా కుక్ చేయకూడదండి, బాగా గుజ్జు గుజ్జుగా అవ్వకూడదు, కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి, నెయ్యి వేసాను. ఇలా మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉంచుదాం. ఇప్పుడు ఈ లోపు మనము స్టవ్ పైన కడాయి పెట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ నెయ్యిని బాగా ఇలా కరిగిచ్చేసుకొని సో ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పు తీసుకున్నానండి. సో నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి లేదని మీరు ఎండు కొబ్బరి తీసుకోండి. కొద్దిగా కిస్మిస్ అయినా వేసుకోవచ్చు మీరు. ఇవి మంచి బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు నేతిలో ఇలా వేపుకోండి. సో మంచి కలర్ మంచి వాసన వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేపుకొని పక్కన ఉంచుకోండి. సో ఈలోపు మనము రైస్ అయితే 3 విజిల్ వచ్చేసిందండి. సో ఇప్పుడు అదే కడాయిలో నేను బెల్లం తీసుకున్నానండి. సో చూడండి, మనం ఏవైతే కప్స్ తో తీసుకున్నామో పావు కప్ వచ్చేసి నేను షుగర్ తీసుకున్నాను, ముప్పావు కప్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా ఇష్టపడితే మీరు షుగర్ వచ్చేసి ముప్పావు కప్ తీసుకొని బెల్లమైన పావు కప్ తీసుకోండి, లేదా అచ్చం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా షుగర్ తో అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా కొద్దిగా వాటర్ వేసి కరిగించుకున్నానండి, అంటే మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇలా కుక్కర్ కంప్లీట్ గా స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ గుజ్జు గుజ్జుగా మెత్తగా రావాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం పలుకులుగా ఉంటేనే చక్కెర పొంగలి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక కరిగించుకున్న బెల్లము షుగర్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ అనేది నేను ఈ కుక్కర్ లోకి వేస్తున్నానండి. ఇది మనం స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్ అనేది ఈ రైస్ కి ఈ పెసరపప్పుకి పట్టేటట్టుగా బాగా ఉడికించుకోండి. 10 నుంచి 15 నిమిషాల వరకు మంటని సిమ్ లో పెట్టి మనకి ఈ బెల్లము షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ రైస్ కి పట్టాలి. ఇలా సిమ్ లో పెట్టి ఉడికించుకోండి. సో మనకి ఇంకొద్దిగా మెత్తగా అవుతుంది రైస్. ఇప్పుడు మనం కొద్దిగా వచ్చేసి యాలకుల పొడి వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించండి. మనకి వాటర్ అనేది అసలు లేకుండా కంప్లీట్ గా ఇంకిపోవాలండి. చూడండి, మనకి వాటర్ అయితే మొత్తం అంతా రైస్ పీల్చేసుకుంది. సో మనకి రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందాక వేపి ఉంచుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ జీడిపప్పు కూడా వేసేద్దామండి. సో ఇవి వేసిన తర్వాత మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలానే ఉడకనివ్వండి బాగా. మనం ఇంకా కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. సో ఒక 10 నిమిషాల వరకు ఇలా ఉంచేసి మనం ఇది పూర్తిగా
చల్లారిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో ఈ చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం చేసిన డే అండ్ నెక్స్ట్ డే కూడా మనం దీన్ని తీసుకోవచ్చు, ఏమీ పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.